హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే అద్భుతమైన టిప్స్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నే సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంతవరకు నా ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీడిలోనికి థ్రెడ్ ఎక్కించాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి. చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎక్కించుకోవచ్చండి. ప్రీవియస్ వీడియోస్లో ఇలాగా బ్రష్తో క్లారిటీగా చెప్పండి, మాకు అర్థం కాలేదని కమెంట్ చేశారండి. వాళ్ళ కోసం ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. ఇలా బ్రష్ పైన థ్రెడ్ని అయితే పెట్టేసి నీడిల్ని ఇలా అనుకుంటూ ఉంటే చాలండి, చక్కగా థ్రెడ్ అయితే ఆ నీడిల్ హోల్స్లోనికి వచ్చేస్తుంది. తర్వాత మనం చక్కగా ఇలా దారం అయితే తీసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 2. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఇక్కడ ఒక ట్యాబ్లెట్ సీట్ ఉంటే చాలండి, చాలా ఈజీగా సింపుల్గా ఇలా నీడిల్లోనికి థ్రెడ్ అయితే ఎక్కించుకోవచ్చు. మనకు కావాల్సింది ఇలా ట్యాబ్లెట్ సీట్ దగ్గర ఉన్నటువంటి హెడ్జ్ అండి. ఇలా కొంచెం కట్ చేసేసుకొని ఇలా కొంచెం అయితే మన సెజర్ పెట్టి టగ్ లాగా ఇలా ఇచ్చుకుంటే చాలండి. కొంచెం అయితే ఇలా ఘాట్లాగా పెట్టేసుకొని దీని లోపలికి థ్రెడ్ని అయితే పెట్టేసి ఇలాగ థ్రెడ్ని అయితే పెట్టిన తర్వాత నీడిల్ని తీసుకొని ఈ విధంగా ట్యాబ్లెట్ ఇలా లేబుల్ని ముందుకు పానిచ్చిన తర్వాత ఈ ట్యాబ్లెట్ సీట్లో మనం ఇలాగ థ్రెడ్ని అయితే పెట్టాం కాబట్టి ఈ విధంగా ముందుగా ట్యాబ్లెట్ సీట్ని అయితే ఈ విధంగా నీడిల్ హోల్లో నుంచి ఇలాగా లాగేసుకున్నాం అనుకోండి, థ్రెడ్ కూడా చక్కగా దాని వెనకే వచ్చేస్తుందండి. ఈ విధంగా చాలా ఈజీగా సింపుల్గా అయితే ఎక్కించుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. చిన్నవాళ్ళమైనా పెద్దవాళ్ళమైనా పిల్లలైనా ఇలా కళ్ళు కనిపించక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి, ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. నెంబర్ 3. ఇలా సోప్తో కూడా చక్కగా చాలా ఈజీగా సింపుల్గా నీడిల్లోనికి థ్రెడ్ అయితే ఎక్కించుకోవచ్చండి. ఎలానో చూస్తున్నారండి, చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఎక్కించుకోవచ్చండి. సోపు మనం యూజ్ చేసుకునే వంటి సోప్ ఉంటుంది కదండి, ఆ సోప్ తీసుకొని ఇలా కొంచెం అయితే ఫింగర్కి ఇలా కొంచెం సోప్ని అయితే ఇలా అంటించేసుకొని ఇలాగ మనం థ్రెడ్కి అయితే ఈ సోప్ని కొంచెం అప్లై చేయాలండి. ఇలా అప్లై చేసిన తర్వాత కొంచెం డ్రై అయిపోతుంది కదండి, తర్వాత మనం కొంచెం ఇలా డ్రై అయిన తర్వాత నీడిలోనికి థ్రెడ్ని చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎక్కించుకోవచ్చండి. డ్రై అయిన తర్వాత ఇలా నీడిల్ పెట్టుకొని ఇలా హోల్లోనికి థ్రెడ్ని ఎక్కించామనుకోండి, స్టిఫ్గా కదలకుండా అలానే ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా సింపుల్గా అయితే ఇలా ఎక్కించుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఓకేనండి, ఈ టిప్స్ మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమంది రీచ్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.